తడబడే ఆ నడక, తనను స్వాగతించడానికి వచ్చిన అమెరికా అధ్యక్షుడి వైపు ఉరకలు పరుగులు, విలేకరుల సమావేశంలో ఆ పిచ్చి చూపులు, ముఖ కవలికలు చూసిన వారెవరూ వచ్చింది ఒరిజినల్ రష్యా అధ్యక్షుడేనని అనుకోరు. అదేంటో రష్యా అధ్యక్షుడు సహజంగానే ఎవరి ఊహలకు అందడు. ట్రంప్ పిలిచిందే తడవుగా అమెరికాకు చెందిన అలస్కాకు ఎగరేసుకుంటూ వచ్చేశాడంటే అది నమ్మశక్యం కాదని అంటారు ఆయన గురించి తెలిసిన వారు. ఎందుకంటే ప్రస్తుతం యుక్రెయిన్ తో యుద్ధం, అంతర్గత రాజకీయాలతో పుతిన్ ను నిరంతరం ప్రాణభయం వెంటాడుతోంది. అదీ కాకుండా పుతిన్ తన నీడను కూడా తానే నమ్మడని అంటారు. అలాంటిది యుక్రెయిన్ తో కాల్పుల విరమణ కోసం అంగీకరిస్తాడని, వెంటనే యుద్ధం నిలిపివేస్తాడని అనుకుంటే ట్రంప్ పప్పులో కాలేసినట్లేనని అంటున్నారు పరిశీలకులు. దాదాపు 6 అడుగుల ఎత్తు, ఎరుపు రంగు, పటిష్టంగా జిమ్ ప్రాక్టీస్ ఉండే శరీరం, కరాటే బ్లాక్ బెల్ట్ హోల్డర్. పుతిన్ నడుస్తుంటే స్థిరంగా అడుగులు పడుతూ ఉంటాయి. ఒక చెయ్యి ఎక్కువగా కదులుతూ ఉంటే మరొక చెయ్యి మాత్రం కదలకుండా ఉంటుంది. అది తన లైఫ్ స్టైల్. సూటిగా ఉండే చూపులు, స్పష్టంగా మాట్లాడే తీరు, ఇవన్నీ కూడా పుతిన్ సొంతం. ఆయనపై నియంత అని, కఠినాత్ముడు అని ఎన్ని ఆరోపణలున్నా సరే రష్యా దేశాన్ని సుదీర్ఘకాలంగా పాలిస్తున్నారు. వ్లాదిమిర్ పుతిన్ మోస్ట్ పవర్ఫుల్ దేశాధినేతల్లో ఒకరు. ఆయన వేసే అడుగులు, తీసుకునే నిర్ణయాలు రష్యానే కాదు ప్రపంచ దేశాలను కూడా ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. ఆయనకు సంబంధించి ఎలాంటి విషయం బయటకొచ్చినా దానిపై ప్రపంచ వ్యాప్తంగా పెద్ద డిబేట్లే జరుగుతూ ఉంటాయి. వ్లాదిమిర్ పుతిన్ విషయంలో వెస్టర్న్ మీడియా వీలైనంత వ్యతిరేక ప్రచారం చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఒకనాటి సోవియట్ యూనియన్ ను తలపించే పాలన రష్యాలో సాగిస్తున్నారు. యూరప్ దేశాలను అమెరికా లాంటి అగ్రరాజ్యాన్ని కూడా లెక్క చేయకుండా ముందుకు పోతున్నారు. 3 సంవత్సరాలు దాటుతున్నా ఇంకా యుక్రెయిన్ తో పోరాటం సాగిస్తూ ప్రపంచం మీద తన పట్టును నిరూపించుకుంటున్నారు. యుక్రెయిన్ తో యుద్ధాన్ని నిలిపివేయడానికి అసలు హీరో జెలెన్స్కీ సీన్ లో లేకపోయినా అలస్కాలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ భేటీ అయ్యారు. సాధారణంగా 2 అగ్రరాజ్యాల అధిపతులు భేటీ అయితే ప్రపంచమంతా ఆసక్తిగా చూస్తోంది. వీరిద్దరి భేటీని, వారి హావభావాలను భూతద్దంలో పెట్టి చూస్తూ ఉంటుంది. ప్రపంచ దేశాలన్నీ కూడా యుక్రెయిన్ రష్యా వివాదం తొందరగా సమసిపోవాలని కోరుకుంటున్నారు. అందుకే వీరిద్దరి మధ్య భేటీని అమూలాగ్రం ఆసక్తిగానే చూస్తాయి. ఆ తర్వాత ఫాస్ట్ చెక్ చేసుకున్నాయి. అయితే 2-3 రోజుల సుదీర్ఘ పరిశీలన తర్వాత గ్లోబల్ మీడియా వీరిద్దరి భేటీ మీద ఒక సంచలన కథనాన్ని ప్రసారం చేసింది. అదేంటంటే అలస్కాలో ట్రంప్ తో భేటీ అయింది పుతిన్ కాదని, అతడి బాడీ డబుల్ అని సంచలన కథనాన్ని ప్రసారం చేసింది. అంటే మన వార్ స్టాపర్ ట్రంప్ రాజావారు గొప్పగా భేటీ జరిపింది ఒక డూప్లికేట్ తోనని తేల్చింది. అలస్కాలో వచ్చిన పుతిన్ బాడీ డబుల్ కు చెవిలో వెంట్రుకలున్నాయని, చర్మం ముడతలు లేకుండా కాంతివంతంగా కనిపిస్తుందని తేల్చి చెప్పింది. నిటారుగా నడవకుండా కాస్త వంగి నడుస్తున్నారని, అసలు పుతిన్ ఇలా ఉండడని గ్లోబల్ మీడియా తన కథనంలో వెల్లడించింది. గ్లోబల్ మీడియా తన ప్రసారం చేసిన కథనానికి బలమైన ఆధారాలు కూడా చూపించింది. అసలేది ఏఐల కాలం, మనిషి మెదడును మించి ఆలోచించే చాట్ బాట్ల కాలం. పైగా అపారంగా విస్తరించిన మీడియాకు ఇతను నిజమైన పుతిన్ కాదని తేల్చడానికి పెద్దగా కష్టం కాబోదు. అయితే వచ్చింది నిజమైన పుతిన్ కాడు అన్న వివరణ వెనుక అనేక కారణాలను వెల్లడించింది గ్లోబల్ మీడియా. వాస్తవానికి కొంతకాలంగా పుతిన్ పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతూ ఉన్నారు. ఆయన కాళ్లు సరిగా పనిచేయడం లేదని, చేతులు కూడా సహకరించడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. క్రమక్రమంగా ఆయన ఆరోగ్యం కూడా క్షీణిస్తోందని, అధికారిక కార్యక్రమాలను, సమీక్షలను నిర్వహించలేకపోతున్నారని సమాచారం. కొన్ని సందర్భాలలో ఆయన శరీరం కూడా వణికిపోతుందని సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. సరిగ్గా 2 సంవత్సరాల క్రితం పుతిన్ యుక్రెయిన్ లో పర్యటించారు. మరియాపోల్ నగరంలో ఆయన కలియుదిరిగారు. యుద్ధం మొదలైన సందర్భంగా అప్పట్లో మరియాపోల్ యుక్రెయిన్ లోనే ఉండేది. తర్వాత దాన్ని రష్యా స్వాధీనం చేసుకుంది. ఇది ఈ 2 దేశాలకు సరిహద్దుల్లో ఉంటుంది. అయితే మరియాపోల్ నగరంలో పర్యటించినప్పుడు పుతిన్ స్వయంగా కారు కూడా నడిపారు. రష్యా చేస్తున్న కార్యక్రమాలను పరిశీలించారు. అయితే దీనిని రష్యా మీడియా గొప్పగా చూపించుకోగా ఇతర మీడియాలు రంధ్రాన్వేషణ చేశాయి. పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతున్నటువంటి వ్యక్తి కారులో డ్రైవ్ చేస్తారని వాదించారు. అందుకే కారు నడిపింది పుతిన్ కాదని, అతని మాదిరిగా ఉండే బాడీ డబుల్ అని అంతర్జాతీయ మీడియా వ్యాఖ్యానించింది. ఇప్పుడు అదే అంశాన్ని మళ్ళీ గ్లోబల్ మీడియా ప్రస్తావిస్తోంది. పుతిన్ ఆరోగ్యం బాగోలేదని, అందువల్లే ట్రంప్ తో భేటీకి బాడీ డబుల్ ను పంపించారని గ్లోబల్ మీడియా ఆరోపిస్తోంది. మరి దీనిపై రష్యా ఎలా స్పందిస్తుందనేది చూడాలని అంటోంది. అయితే రష్యా ఏ విధంగా స్పందించే అవకాశం ఉండదు. అది రహస్యంగానే ఉంటుంది. ఎవరూ తాము డూప్లికేట్లను పంపించామని చెప్పరు కదా. మీకు తెలుసా, పుతిన్ ట్రంప్ భేటీలో ఏ విధమైన నిర్ణయాలు జరగలేదు, ఏ ఒప్పందమూ జరగలేదు, పత్రాలపై సంతకాలు పెట్టడం కూడా జరగలేదు. కేవలం మరోసారి కలవడంపై సూచనలు మాత్రమే చేస్తున్నారు.
భేటీ గురించి క్లుప్తంగా రష్యన్ లాంగ్వేజ్ లో మాట్లాడిన పుతిన్ ఏ హద్దులు దాటని విధంగా, కాంట్రవర్సీకి అవకాశం లేని విధంగా మాట్లాడారు. నెక్స్ట్ మీటింగ్ మాస్కోలోనే అని ఇంగ్లీష్ లో చెబుతూ తన స్పీచ్ ముగించారు. మీకు గుర్తుందా లేదో, పుతిన్ మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక అప్పట్లో తొలిసారిగా చైనా పర్యటించారు. 2 రోజులు తన పర్యటన అనంతరం పుతిన్ ను బాగా తెలిసిన వాళ్ళు ఆయన నిజంగా చైనాకు రాలేదని, ఆయన డూప్లికేట్లను పంపించారని చెప్పుకున్నారు. పుతిన్ కు సంబంధించిన ఫుటేజ్ లను నిశితంగా గమనిస్తే చాలా సమావేశాల్లో ఆయన హైట్, వెయిట్, చెవుల భాగంలో తేడాలు పరిశీలించవచ్చని చెబుతున్నారు యుక్రెయిన్ మిలిటరీ అధికారులు. సాధారణంగా ఎవరి చేతి వేళ్లైనా యూనిక్ గా ఉన్నట్లే చెవి భాగం కూడా ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉంటుంది. ఇప్పుడు పుతిన్ చెవి భాగంలో ఆ తేడాను సులువుగా చూడొచ్చంటున్నారు. ఆ మధ్య ఇరాన్ పర్యటనకు సైతం పుతిన్ తన బాడీ డబుల్ నే పంపించారని, ఆ టూర్ లో పుతిన్ బాగా జోష్ లో కనిపించారని యుక్రెయిన్ వాదిస్తోంది. ఇలా గతంలో చాలా సార్లు పుతిన్ పై ఇలాంటి పుకార్లు వచ్చాయి. ముఖ్యంగా ఆయన ఆరోగ్యం విషయంలో తరచూ రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతూ ఉంటాయి. యుక్రెయిన్ తో యుద్ధం మొదలైన కొన్నాళ్ల తర్వాత పుతిన్ అనారోగ్యానికి గురయ్యారని అప్పట్లో తెగ ప్రచారం జరిగింది. ఆయన ఇక ఎంతో కాలం బ్రతకరని కూడా వార్తలు వచ్చాయి. అసలు ఒక దశలో కదల్లేకుండా పడి ఉన్నారని వార్తలు కూడా షికారు చేశాయి. ఈ విషయం ప్రపంచానికి తెలియకుండా ఉండేందుకు తన పోలికలు కలిగి ఉన్న ట్రూప్ తో పరిస్థితిని మెయింటైన్ చేస్తున్నారని కథలుగా చెప్పుకున్నారు. అయితే ఈ వార్తల్లో ఏ మాత్రం వాస్తవం లేదని అప్పట్లో క్రెమ్లిన్ స్పష్టం చేసింది. వ్లాదిమిర్ పుతిన్ చాలా ఆరోగ్యంగా బలంగా ఉన్నారని, ఆయన అనారోగ్యానికి గురైనట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలిపింది. పుతిన్ బాడీ డబుల్స్ ను ఉపయోగిస్తున్నారన్న వార్తల్ని కూడా ఖండించింది. 2020లో రష్యా అధ్యక్షుడు స్వయంగా బాడీ డబుల్స్ ని వినియోగిస్తున్నారన్న ఆరోపణలను ఖండించారు. నిజానికి ఇదొక ప్రాపగండా వారని కూడా అంటున్నారు విశ్లేషకులు. అగ్రరాజ్యాలు ఒకరి మీద ఒకరు చేసే ఈ తరహా ప్రచారం చిన్న దేశాలను అయోమయంలో పడేసేలా ఉంటాయి. పుతిన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారన్న వార్తలతో పాటు ఏదో ప్రెస్ మీట్ లో చాలా ఉల్లాసంగా నడుస్తూ చురుగ్గా ప్రసంగాలు చేస్తూ కనిపిస్తారు. అంత పెద్ద జబ్బులు చేసినట్లు వస్తున్న వార్తలు విన్నవారంతా ఈయన బాగానే ఉన్నారు కదా అని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కానీ అక్కడ వారి బాడీ డబుల్ ఉన్నారన్న సంగతి మామూలు మనుషులకు తెలిసే అవకాశమే ఉండదు. మరోవైపు నార్త్ కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ పైన కూడా ఇలాంటి వార్తలే వస్తుంటాయి. ఆయన ఆరోగ్యం చాలా విషమంగా ఉందని, ఇక ఎంతో కాలం బ్రతికే అవకాశం లేదని వార్తలు వస్తుంటాయి. ఆ మరునాడే ఎక్కడో బాలిస్టిక్ మిసైల్ ప్రయోగంలో పాల్గొని కేరింతలు కొడుతూ కనిపిస్తారు. ఖచ్చితంగా ఇతని డూప్లికేట్లు అని చెప్పుకుంటున్న సమయంలో వారి ప్రతినిధులు ఖండిస్తూ ఉంటారు. తమ అధ్యక్షుడు నిండు ఆరోగ్యంతో ఉన్నారని స్పష్టం చేస్తూ ఉంటారు. వ్యాయామాలు చేస్తున్న ఫోటోలను చూపిస్తూ ఉంటారు. దీంతో మనం టీవీల్లో చూసే నాయకులు ఒరిజినలా, నకిలీయా అన్న అనుమానాలు కలుగుతూ ఉంటాయి. ఏది ఏమైనా ఇలాంటి ఊహాగానాలు వస్తూనే ఉంటాయి. రకరకాల ప్రచారాలు జరుగుతూ ఉంటాయి. ఎప్పటిలానే ఇప్పుడు కూడా రష్యా ఈ ప్రచారాలపై స్పందించదు. పుతిన్ డూప్లికేట్ల విషయం ఎప్పటికీ మిస్టరీగానే మిగిలిపోతోంది.